ఆనంద రోహిత్ మర్డర్ కేసు గురించి పోలీసులు ఎంక్వైరీ చేసిన విషయాలన్నీ లీలావతి భర్త శరణ్య దర్శన్లతో చెప్తూ ఉంటుంది. రోహిత్ ప్రీతి రిసార్ట్లో ఉన్నప్పుడు ఒక ఇద్దరు ఆడవాళ్ళు పని కోసం వచ్చి వెళ్ళారంట. పోలీసుల దర్యాప్తులో తేలింది అని ఆనంద చెప్తూనే ఒక్కసారిగా ఆలోచించి మన ఇంట్లో ఉన్న ఆడవాళ్ళే వాళ్ళిద్దరూ అవ్వచ్చు కదా అని అనడంతో శరణ్య దర్శన్ ఇద్దరు షాక్ అవుతారు. ఇంకా వాళ్ళేం ప్లాన్ చేస్తున్నారో తెలుసుకోవడానికి శరణ్య దర్శన్ ఆనంద భైరవి ప్లాన్ చేసుకుంటారు. ఇక అనన్య వీసా పేపర్స్ని కాంచనాకి చూపిస్తూ అమ్మా వీసాలు వచ్చేసాయమ్మా అని ఆనందంగా ఆ వచ్చిన వీసా పేపర్స్ని ఆ కబోర్డ్లో పెట్టి వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళు ఇంట్లో నుండి వెళ్ళిపోయారని కన్ఫర్మ్ చేసుకున్న శరణ్య దర్శన్ ఆనంద మెల్లిగా వాళ్ళ రూమ్లోకి ఏదైనా క్లూ దొరుకుతుందేమో అని వెతకడానికి వెళ్తారు. ఇక దర్శన్ ఆ కబోర్డ్లో పెట్టిన వీసా పేపర్స్ని తీసుకొచ్చి ఆనందకిస్తాడు. శరణ్య ఇలా అంటూ ఉంటుంది, బావగారికి వాళ్ళకి వచ్చిన వీసా పేపర్స్ అనుకుంటా అత్తయ్య అని అంటూ ఉండగా, అవును ఆ అనన్య రోహిత్ని ఎక్కడ దాచిపెట్టిందో మనం కనిపెట్టాలి, రోహిత్ని కనిపెట్టి తీరాలి అని ఆనంద గంభీరంగా చెప్తూ ఉంటుంది. మరోవైపు ఆస్తి తన పేరు మీద రాయమని డాక్యుమెంట్స్ తీసుకొని రోహిత్ని దాచిపెట్టిన ప్లేస్కి వెళ్తుంది అనన్య. స్టైల్గా డాక్యుమెంట్స్ని ఊపుకుంటూ రోహిత్ వైపు చూడగా రోహిత్ కోపంతో ఊగిపోతూ ఉంటాడు. ఇక అనన్య ఎలా బ్లాక్మెయిల్ చేసి ఆస్తిని రోహిత్ చేత తన పేరు మీద మార్చుకునేలా చేస్తుందో, రోహిత్ని ఆనంద భైరవి శరణ్య దర్శన్ ఎలా కనిపెడతారో రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.